హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చి ఇది శివరాత్రి రోజున ఇంకా పొద్దున్నే కొంచెం పనులుంటే ఇంకా పనులు కూడా అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా హాలిడే కాబట్టి పిల్లలైతే కొంచెం లేట్‌గానే లేచారనమాట. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత గుడికెళ్దామని చెప్పి ఇంకా రెడీ అవుతున్నారు. క్రాంతి కూడా వచ్చింది. శివరాత్రికి ఒక్కరోజే సెలవు. అయితే హాస్టల్‌లో ఉంటున్నారు కాబట్టి ఒకరోజు ఎక్స్‌ట్రా సెలవు పెట్టుకొనైతే వచ్చిందనమాట. ఇక్కడైతే క్రాంతి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దేవికి కూడా జడ వేసేస్తే ఇంకా గుడికైతే బయలుదేరి వెళ్తాము. ఇంకా టిఫిన్‌లవి అయితే వచ్చాక చేయొచ్చులే అని చెప్పి మళ్ళీ గుడైతే అసలు ఖాళీ ఉండదు. వెళ్తే కొంచెం చీకటితో వెళ్ళినట్టయితే చక్కగా ఖాళీగా ఉంటుంది. కాకపోతే పిల్లలైతే అసలు హాలిడే అనేసరికి అసలు మెలుకువ రాదు కదా! ఇంకా పొద్దున్నే కూడా లెగరు. మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాలంటే కొంచెం టైం పట్టుద్ది కదా అనేసి సర్లే కొంచెం లేట్‌గా వెళ్దాం అనేసని ఇంక ఊరుకున్నాను. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయిన తర్వాత ఇంకా గుడికైతే బయలుదేరి వచ్చేసాము. ఇంకా దర్శనానికైతే వెళ్తున్నాము. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడైతే శివలింగం ఉంటుందన్నమాట. అంటే గుడిలోని శివలింగం వేరు. అక్కడైతే బ్రాహ్మణులు చేస్తారు. ఇక్కడ శివలింగం అయితే మనం ఇలా వచ్చి చక్కగా పాలతోటి, పంచామృతాలతోటి చక్కగా మన చేతులతో మనమే అభిషేకం చేసుకునేలాగైతే బయట శివలింగం అయితే ఉంది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కొంచెంసేపు అయితే కూర్చొని ఇంకా బయలుదేరుతున్నాము. ఇవాళ అసల జనాలు మేము వచ్చేసరికి కొంచెం తగ్గుతారనుకున్నాం కానీ చాలా లైన్ అయితే ఉందన్నమాట. ఇంకా మాకు దర్శనం అయ్యేసరికే కొంచెం టైం కూడా పట్టింది. తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత ఎలాగో వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పి ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు కదా! ఇంకొచ్చేసరికి కొంచెం లేట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా పిల్లలకి ఆకలేస్తది కదా అని చెప్పి ఇంకా ఈ టిఫిన్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని ఇంకా ఇడ్లీలోకి చట్నీకైతే టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎండుమిర్చి, టమాటాలు అయితే కట్ చేసేసి ఇంకా కొంతసేపు అయితే మగ్గించుకుంటున్నాననమాట. ఇంక ఇడ్లీ పిండి ఉంటే కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా పిండి కూడా కలిపేసి ఇంక ఇడ్లీ రేకుల్లోకి అయితే పిండి పెట్టేసి ఇంక ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయిన తర్వాత చట్నీ కూడా అయిపోతుంది కాబట్టి ఇంకో పక్కనైతే పప్పు టమాటా కూడా వేద్దామని చెప్పి పప్పు కూడా కడిగేసిన తర్వాత టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసేసి అయితే ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఈ చట్నీ కూడాను టమాటా కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇంకా ఈ టమాటాలు పక్కన పెట్టేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను. ఇడ్లీ కూడా రెడీ అయిపోయిన తర్వాత పిల్లలకైతే టిఫిన్ పెట్టేసిస్తే ఇంకా టిఫిన్లు అయితే చేస్తున్నారు. టిఫిన్లు అయిపోయిన తర్వాత పప్పు కూడాను విజిల్స్ వచ్చేసిన తర్వాత ఒకసారి ఇనిపేసుకొని ఇంకా అందులోని కొంచెం కారం వాటర్ వేసేసి ఇంకా తాలింపు కూడా పెట్టేశానమాట. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇంకో పక్కన అయితే రైస్ కూడా పెట్టాను. లంచ్కి అయితే కర్రీస్ వచ్చి పప్పు టమాటా అలాగే బెండకాయ వేపుడు కూడా చేస్తున్నాను. బెండకాయ వేపుడు మామూలుగా వేయించేద్దాం అనుకున్నాను కానీ పిల్లలైతే అంటే క్రిస్పీగాను కొంచెం పకోడీ టైప్ వేసుకుంటాం కదా! అలా ప్రిపేర్ చేయమనంటే ఇంకా అలాగైతే చేద్దామని చెప్పి కొంచెం పెద్ద సైజులోనే బెండకాయలు అయితే కట్ చేసేసాను. అలా కట్ చేసుకున్న బెండకాయల్లోని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, 1.5 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి, రుచికి తగినంత సాల్టు, 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని ఇంకా మొత్తం అంతా అయితే కలుపుకోవాలి.
వేసుకుంటే శనగపిండికి బదులుగా కార్న్‌ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా కార్న్‌ఫ్లవర్ తెప్పించాలని చెప్పి శనగపిండితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మసాలాలన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి. అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా శనగపిండి, బియ్యపిండి వేసుకోవటం వల్ల చక్కగా క్రిస్పీగా ఉండి టేస్ట్ కూడా బాగుంటాయి. ఈ స్టవ్ మీద ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను కానీ ఇవి కొంచెం గ్లాస్ స్టవ్లు కాబట్టి కొంచెం భయంగానే అనిపిస్తుంది. ఈ మధ్య వీడియోస్లోని చాలామంది చెప్తున్నారు స్టవ్లు పేలుతున్నాయని చెప్పి. ఇంకా స్టీల్ స్టవ్ అయితే ఉంది, తీసి పెడదాం అనుకుంటున్నాను కానీ బాగానే ఉంది కదా, తీయాలనిపించట్లేదు అనమాట. వెంటనే వంట చేయటం వల్ల స్టవ్ కూడా కొంచెం హీట్ అవుతుంది. ఇంకా ఇలా గ్లాస్ స్టవ్లు ఎవరు యూజ్ చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిదే కదా. ఇంకా మొత్తం అంతా కూడా కొంతసేపు కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికైతే ఇంకా ఆయిల్ అయితే పెట్టాను. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఈ బెండకాయలు ఇంకా పకోడీ కింద అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా పకోడీ కింద వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా ఉండి టేస్ట్ కూడా బాగుంటాయి. ఇంక ఇవైతే చక్కగా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇవి కూడా కొంతసేపు వేయించుకుంటే సరిపోతుంది. లంచ్కి అయితే బెండకాయ ఫ్రై చేసి పప్పు టమాటా అయితే ప్రిపేర్ చేశాను. పప్పు టమాటా కొంతమంది కొంచెం దగ్గరికి ఉండేలా పెడతారు, కొంచెం పలచగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఎప్పుడు కొంచెం పలచగానే ప్రిపేర్ చేస్తాను. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.